హాయ్ అండి. ఇప్పుడు ఇది నేను మీకు చూపిస్తున్నది ఏంటంటే రెడీమేడ్ డ్రెస్ అనమాట. కస్టమర్ నాకు తీసుకొచ్చారు. ఈ రెడీమేడ్ డ్రెస్కి ఇప్పుడు మనము హ్యాండ్స్ వేయాలి. సో ఈ డ్రెస్కి హ్యాండ్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. సో రెడీమేడ్ హ్యాండ్స్, ఇది హ్యాండ్స్ వచ్చింది. మనం దీనికి హ్యాండ్స్ ఎలా వేయాలో చాలామంది ఇంట్లో బయటికి ఇచ్చుకుంటారు, ఎలా వేయాలో తెలీదు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఏమీ లేదండి, చాలా 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 సులువు అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చింది. ఇప్పుడు ఇది ఏంటంటే 3/4 వచ్చింది. చాలా మట్టుకు హ్యాండ్స్ షార్ట్ వస్తాయి. సో ఇది కొంచెం కాస్ట్లీ డ్రెస్ కాబట్టి ఒక్కోసారి వస్తాయి, పెద్దవి వస్తాయి, ఒకసారి చిన్నవి వస్తాయి. ఇప్పుడు ఎగుడు దిగుడు ఏమైనా సమానంగా ఉండేటట్టుగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఆ మాత్రం నాకు కొద్దిగా ఎక్స్ట్రా వచ్చిందనమాట. కటింగ్ చేసేటప్పుడు 2 చేతులు సమానంగా ఉండాలి కదా, అలా స్ట్రైట్ చేసుకోవాలన్నమాట. దాని సెంటర్ పాయింట్ తీసేయాలి. సెంటర్ అంటే మనం షోల్డర్ దగ్గర ఇలాగ జాయిన్ చేసినప్పుడు ఈ చేతుల దగ్గర ఉన్న షోల్డర్ దీనికి దానికి 2 సమానంగా ఇక్కడ మెజర్మెంట్ తీసుకోవాలి. చూపిస్తాను చూడండి. చూడండి ఎగుడు దిగుడు వచ్చింది కదా. ముందు ఇది కరెక్ట్గా చేతులు, అక్కడ నేను పైపింగ్ వేయాలి. కస్టమర్ అక్కడ పైపింగ్ వేయమన్నారు హ్యాండ్స్ కిందికి. సో ఇది ఇక్కడ మనం హ్యాండ్స్ అతికించాలన్నమాట. చూడండి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కొంచెం అది లోత్ అనమాట, కానీ మనకి సెట్ అవ్వట్లేదు దానికి. అందుకని నేను కొంచెం ఎగుడు దిగుడు ఉన్నదాన్ని ఇలా సరిగా కట్ చేస్తాను. ఇది సెంటర్ అనమాట. ఇది కట్ చేసుకొని ఉంచుకోవాలి, లేదంటే ఒక చిన్న మార్క్ చేసుకోవాలి పెన్సిల్తో మనము. ఇక్కడ కొంచెం షేప్ లేదు కదా, సో నేను చిన్నది ఇక్కడ కొంచెం హ్యాండ్స్ షేప్ చేస్తున్నాను. ఎక్కువ చేయట్లేదు, కొంచెం చేస్తున్నాను. ఎందుకంటే రెడీమేడ్ హ్యాండ్స్ కాబట్టి మనము ఏం చేయట్లేదు. ఇది కస్టమర్ చేతికి పైపింగ్ వేయమన్నారు. ఇది నేను పైపింగ్ ఆల్రెడీ రెడీ చేసి ఉంచేసాను. మీకు పైపింగ్ ఎలా వేయాలో థ్రెడ్ వేసి ఆ వీడియో తీస్తాను. మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. పైపింగ్ మనం ఎలా తయారు చేసుకోవాలో ఏంటిదని. చాలా ఈజీ అండి పైపింగ్ కూడా చేసుకోవడము. సో నేను చూస్తున్నాను అనమాట, ఎలా వేస్తే బాగుంటుంది కొంచెం నీట్గా ఉండేటట్టుగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది నేను ఈ ఫ్రంట్ అనమాట పైకి వస్తుంది. పైన నేను ఇది ఇలా నీట్గా లాక్కుంటూ పైపింగ్ అటాచ్ చేశాను. ఇప్పుడు అది లోపల ఫోల్డ్ చేసి మనము లోపల ఫోల్డ్ చేసేయాలన్నమాట. అలాగే 2 చేతులకి ముందు నేను అటాచ్ చేసేసాను. పైపింగ్ వేసేటప్పుడు కొంచెం మనము చూసుకోవాలండి. నాది డబుల్ పాదము. నేను పైపింగ్ కోసం వీడియో తీస్తాను, మీరు తప్పకుండా చూడండి. కొంచెం లాక్కుంటూ నీట్గా వేసుకోవాలి. సో ఇది రెడీమేడ్ డ్రెస్ అవసరం లేదు, కస్టమర్ డిమాండ్ కాబట్టి మనం పెడుతున్నాము. ఇప్పుడు చూడండి నేను పైన వేసాను. ఇప్పుడు ఇది మనకి లోపలికి వెళ్ళిపోవాలి. సో నేను ఇది ఇలా ఫోల్డ్ చేసి అది బయటికి రాకుండా దాని మీద ఒక చిన్న స్టిచ్ చేసేస్తున్నాను. మీ దగ్గర పైపింగ్ వేయడం మీకు రాకపోతే మీరు పర్వాలేదు, డబుల్ ఫోల్డ్ చేసి కూడా కుట్టేయచ్చు. ఇప్పుడు నేను కుట్టినట్టుగా అలాగ 2 ఫోల్డ్ చేసి లోపల వైపు మీరు కుట్టుకోవచ్చు. పైపింగ్ అడిగారు కాబట్టి నేను ఇప్పుడు పైపింగ్ వేశాను. చూడండి ఎంత నీట్గా క్లీన్గా ఉంది కదా. అలాగే 2 హ్యాండ్స్లు కూడా నేను రెడీ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ముందుగా ఏడ్ చేయాలంటే ఇక్కడ ఓపెన్ చేసేయాలి. లేదంటే మనం కుట్టేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. యాక్చువల్లీ నేను మీకు వీడియో చూపించడానికని నేను అది ఓపెన్ చేసి ఉంచేసాను. నేనైతే ఓపెన్ చేయను, డైరెక్ట్ కుట్టేస్తాను. మీకు బిగినర్స్కి అయితే ప్రాబ్లం అవుతుంది కదా. చూడండి అక్కడ నేను ఏదైతే మార్క్ చేశానో షోల్డర్ దగ్గర అలాగా ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నమాట. మనకి సరిపోతుందా లేదా, ఏంటిది ఎంత ఉందని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. నేను అక్కడ మార్క్ చేసాను చూసారా, అక్కడ మీరు ఆ షోల్డర్ది పాయింట్, ఈ పాయింట్ 2 ఒకదాని మీద ఒకటి ఉండాలన్నమాట. మనము హ్యాండ్స్ కుట్టేటప్పుడు రెడీమేడ్ హ్యాండ్స్ ఎప్పుడు కూడా లోపల వైపు పెట్టేసి జస్ట్ కుట్టేస్తాము. మామూలుగా బ్లౌజులకి వాటి కుట్టినట్టుగా దీన్ని కుట్టకూడదు అనమాట. చాలా సులువండి, మనం ఇంట్లోనే కుట్టుకోవచ్చు. ఏంటో అని అనుకుంటారు, కానీ ఏటి లేదు. అలా పెట్టి అక్కడ పిన్ కదలకుండా ఒక పిన్ పెట్టేశాను. ఇప్పుడు అలా ఇప్పుడు మన రెడీమేడ్ హ్యాండ్స్ వేసేటప్పుడు ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే, ఇది లోపల వైపు వెళ్తుంది. చేతులు లోపల వైపు వెళ్ళిపోయి దాని మీద నుంచి కుట్టుకుంటూ ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాం కదా, లాగకూడదు. ఇంకోటి ఏంటంటే మనం పైనుంచి కుడతాం కాబట్టి
కొంచెము చివరి నుంచి కుట్టుకొని రావాలి. చాలామంది ఏం చేస్తారంటే హ్యాండ్స్ ఇలా అటాచ్ చేస్తాం మధ్యలో షోల్డర్ దగ్గర నుంచి ఒక సగం హ్యాండ్స్ మళ్ళీ షోల్డర్ వైపు నుంచి అటువైపు నుంచి హ్యాండ్స్ ఏస్తాం కదా! అలాగా కాకుండా మనము మధ్యలో పిన్ పెట్టేసాం కదా! అలా అటువైపు నుంచి ఒకటి తిన్నగా కుట్టుకుంటూ రావాలనమాట. లేదంటే కొంచెం చూడడానికి గలీజ్‌గా ఉంటది. బాగుండదనమాట. మన పని ఫినిషింగ్‌గా కనబడదు. అందుకనే నేను మధ్యలో పిన్ పెట్టేసి షోల్డర్ దగ్గర చివరి నుంచి ఈ చివరి వరకు కొంచెం చూసుకుంటూ ఇలా చివరన ఇలా కుట్టుకుంటూ వచ్చాను. చూడండి నీట్‌గా ఎలా ఉందో. అక్కడెక్కడ మన అతుకులు గితుకులు గానీ అంటే ఇక్కడే స్టాప్ అయిపోయింది అన్నట్టు కనబడదనమాట. నీట్‌గా క్లీన్‌గా ఉంటది. అందుకంటే మనం పిన్ పెట్టుకోవాలి అక్కడ సెంటర్‌లో. చూడండి ఇది నీట్‌గా ఉంది. ఇప్పుడు సేమ్ అనమాట. దీనికి మధ్యలో ఒక పిన్ పెట్టేయాలి. పిన్ పెట్టేసి చాలామంది అక్కడి నుంచి స్టిచ్చింగ్ చేయడం మొదలుపెట్టేస్తారు. కొంచెం బాగుండదు. అలా కుట్టకూడదు రెడీమేడ్ దానికి. మనం చివరి నుంచి కుట్టాలనమాట. ఇప్పుడు ఇక్కడ చివరి నుంచి అలా మన మధ్యలో అది కదలకుండా పిన్ పెట్టేసాం కదా! ఇప్పుడు ఈ చివరి నుంచి అలా కొద్దిగా వేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. చేతులని క్రాస్‌గా మనము చేయకూడదు. చూసుకుంటూ నీట్‌గా కుట్టాలి. షోల్డర్ దగ్గర పిన్ తీసేసాను. అలా జాగ్రత్తగా చూసుకుంటూ రావాలనమాట మనము. సాగదీంచి కుట్టకూడదు. అది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే చేతులు క్రాస్‌లో కటింగ్ ఉంటాయి కాబట్టి కొంచెం సాగుతాయి. చూడండి 2 చేతులు అయిపోయాయి. నీట్‌గా క్లీన్‌గా అటాచ్ చేసేసాను. ఇప్పుడు మనకి కస్టమర్ మెజర్‌మెంట్ ఇచ్చారు. దాని ప్రకారం మనము హ్యాండ్స్‌కి ఫిట్టింగ్ చేయాలి. ఫిట్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే చాలామంది బిగినర్స్‌కి నేను ఈజీగా ఒక చిన్న పద్ధతి చెప్తున్నాను. ఏంటంటే చూడండి మనము ఇది కస్టమర్ మెజర్‌మెంట్ అనమాట. హ్యాండ్స్ మెజర్‌మెంట్ నేను యాక్చువల్లీ టేప్‌తో కొలిచేస్తాను. కొలిచి ఎంత ఉందో చూసుకొని అలా అందాజా పెట్టిస్తాను. కానీ బిగినర్స్‌కి ఎవరైతే కొంచెం భయపడతారు కదా స్టిచ్చింగ్‌కి అలాంటోళ్ళ కోసం నేను ఇగోండి ఇలా పెట్టేసి మార్క్ చేసుకోవాలనమాట. ఈజీ. ఇప్పుడు ఈ పైపింగ్ దగ్గర ఏంటంటే కదలకుండా నేను ఏటి చేస్తానంటే అంటే మూవ్ అవ్వకుండా అక్కడ ఒక పిన్ పెట్టేయాలనమాట. పిన్ పెట్టేసారనుకోండి అది కదలకుండా ఉంటది. అప్పుడు మనం మెజర్‌మెంట్ కూడా తిన్నగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టిచ్ చేసి దాని మీద అలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను. మన చేతుల దగ్గర ఒక చిన్న పిన్ లాగా పెట్టేసుకున్నాం అనుకోండి మెజర్‌మెంట్ టైంలో మీకు అప్పుడు మూవ్‌మెంట్ ఉండదనమాట. అంటే ఎగుడు దిగుడు అటు ఇటు కొలతలు కరెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు ఇది ఆర్మోల్ అనమాట. చెంక భాగము ఎంతుందో డ్రెస్‌లో చూసి దాని మీద కొంచెం లూజ్ ఉంచాలండి. ఒక 2 పాయింట్లైనా లూజ్ ఉంచాలి. వాళ్ళు ఇచ్చారు కదా అని దాని మీద లూజ్ ఉంచాలి. సో, నేను కొంచెం లూజ్ ఉంచాను. అలా తిన్నగా అందులో కలిపేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫిట్టింగ్ ఏమి చెప్పలేదు. కరెక్ట్ మెజర్‌మెంట్ అదనమాట కస్టమర్‌కి. అందుకని నేను ఫిట్టింగ్ చూపించలేదు. నెక్స్ట్ వాటిలో కూడా నేను డ్రెస్ ఇప్పుడు మీడియం తీసుకుంటే స్మాల్‌కి చేయడము, ఎక్సెల్ తీసుకుంటే కొంచెం బాడీకి షేప్ రావడానికని చాలామందికి ఫిట్టింగ్ ఎలా చేయాలో తెలీదు కదా! అది కూడా నేను చూపిస్తాను. చూడండి రెండో దానికి కూడా నేను ఇంకో కుట్టు ఏసేసాను. ఎందుకని మంచిది. నేనెప్పుడు కూడా ఈ కస్టమర్లకి 2 కుట్లు ఖచ్చితంగా ఏస్తాను. మళ్ళీ వాళ్ళు రిటర్న్ రాకూడదనమాట. ఇప్పుడు ఇది ఇంత గలీజ్‌గా ఉంది కదా! ఇది నేను ఎక్స్‌ట్రా కట్ చేసేస్తున్నాను. మనం కూడా ఏ పని చేసినా నీట్‌గా చేయాలండి. ఏ పనైనాను కస్టమర్ చెప్పలేదు కదా! జస్ట్ ఇలా చేయమన్నారు కదా! అలా చేయమన్నారు కదా! మనకంటూ మైండ్ ఉంది కదా! మనం యూజ్ చేయాలి. ఇప్పుడు మనం కూడా ఏదైనా పని చేసినప్పుడు ఆ పని క్లీన్‌గా ఉంటే మనం కూడా మనకు కూడా హ్యాపీగా ఉంటది. వాళ్ళకి కూడా అరే పని నీట్‌గా ఉందని తెలుస్తది. ఇప్పుడు నేను అక్కడ స్టార్ట్ చేసే ముందు ఈ చూడండి ఇంకొక చేతిలో కుట్టిన చేతిని ఇక్కడ మెజర్‌మెంట్ తీసుకున్నాను. అక్కడ స్టార్ట్ చేసే ముందు అక్కడ ఒక పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకొని ఒక్కసారి కొలతలు మీరు పెట్టేసుకోండి. నాకు అలవాటు కాబట్టి అంచనా ప్రకారం చేస్తున్నాను. మీరు 2 చేతులు ముందుగానే ఇలా కొలుచుకొని మార్క్ చేసుకొని దాని మీద కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అలా కుడుతూ మీకు అలవాటు అవుతది. నేను కుట్టాను కదా అని మీరు కూడా కుట్టకండి అలాగా. మీకు అలవాటు ఉంటే తప్పు లేదు. ఇంకా అలా కుట్టుకుంటూ వచ్చేసాను. 2 కుట్లు ఖచ్చితంగా ఏస్తాను. నేను నైటీలకైనా, డ్రెస్సులకైనా ఎవరైనా నాకు ఏ స్టిచ్‌కి ఇచ్చినా నేను ఖచ్చితంగా ఒక 2 కుట్లు మట్టుకు ఖచ్చితంగా ఏస్తాను. 2 ఏస్తాను, 3 ఏస్తాను. అంటే నేను అక్కడ కస్టమర్ బాడీ మెజర్‌మెంట్‌ని బట్టి చూస్తాననమాట. ఒకవేళ కొంచెం లూజ్‌గా ఉంచాననుకోండి ఎందుకైనా మంచిదని ఇంకో కుట్టు ఏసేస్తాను. కొందరు కస్టమర్ వస్తారు. బాగా ఫిట్టింగ్ యేసుకుంటానని చెప్తారు. మరికొందరు వస్తారు. బాగా ఫిట్టింగ్ అంటారు. తెచ్చేటప్పుడు మటుకు వాళ్ళ బాడీకిను, మెజర్‌మెంట్‌కి తేడా ఉంటది. మనం అదొకటి అబ్జర్వ్ చేయాలి. చూడండి హ్యాండ్స్ నీట్‌గా అటాచ్ చేసేసాను 2 హ్యాండ్స్‌లు. పైపింగ్ పెట్టాను ఎంత చక్కగా ఉందో.
రెడీమేడ్ డ్రెస్‌కి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపించాను కదా! మిగతా ఇంకొక వీడియోలో నేను బాడీ మెజర్‌మెంట్లు ఫిట్టింగ్ ఎలా చేయాలో అవన్నీ చూపిస్తాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా వీడియోస్ తీయమంటే నేను తెస్తాను. థ్యాంక్ యూ అండి.